నాకు కొంచెం ఫోటో పంపిస్తారండి. ఓ నిజమే కదా, మీ దగ్గర లేదు కదా, ఒక్క నిమిషం. తిరసోన్యతరస్యాం కదా. నమస్తే అండి. నమస్తే అండి. తిరసోన్యతరస్యాం రెండు కలిపి వ్యాఖ్య. పంపానండి, చూడండి. వచ్చిందండి, థ్యాంక్స్ అండి. ఏనాక్షరసమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తీః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. మనం ఇప్పుడు విసర్గ సంధి ప్రకరణంలో తెరసోన్యతరస్యాం అనే సూత్రం చదువుకుంటున్నాం. తిరసోన్యతరస్యాం అనేది సూత్రం. కొత్తగా వచ్చావు కదా నాయన నువ్వు, పర్జన్య, ఆ సూత్రం తీసుకో. తిరసోన్యతరస్యాం విసర్గ సంధి ప్రకరణంలో తిరసోన్యతరస్యాం ఈ సూత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి? రెండు. ఏంటవి? తిరసః అన్యతరస్యాం అని రెండు పదాలు. తిరసః అనేది ఏ విభక్తి? షష్ఠి. అన్యతరస్యాం అన్యతరస్యాం అనేది అని చెప్తారు. కానీ చాలా చోట్ల ఎందుకనో దాని గురించి ఉల్లేఖం ఉండదు. అన్యతరస్యాం అనేది సప్తమి ఏకవచనం అని చెప్పి చెప్తారు. తిరసః అన్యతరస్యాం అని రెండు పదాలు. ఇది ఒకటి షష్ఠి, ఒకటి సప్తమిలో ఉంది. ఇప్పుడు తిరసః విసర్గస్య సహ వా స్యాత్ కుప్వోహో అని సూత్రార్థం ఇచ్చారు. ఇందులో తిరసః అనే పదము, అన్యతరస్యాం అనే పదం మాత్రమే సూత్రంలో ఉన్నాయి. సూత్రార్థంలో చెప్పిన విసర్గ అనే పదం కానీ, సహ అనే పదం కానీ, కుప్వోహ అనే పదం కానీ సూత్రంలో లేవు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? అనువృత్తి అయ్యాయి. ఎక్కడి నుంచి అనువృత్తి అయ్యాయి అంటే, విసర్గస్య అనే పదమేమో విసర్జనీయస్య సహ అనే సూత్రం నుంచి విసర్గస్య అంటే విసర్జనీయస్య అనువృత్తి అయింది. అది విసర్గస్య అని వ్యాఖ్య చేశారు. రెండు సమానార్థకాలు. సహ అనేదేమో సోపదాదౌ అనే సూత్రం నుంచి అనువృత్తి అయింది. తర్వాత కుప్వోహ్ కప్పౌచ అనే సూత్రం నుంచి కుప్వోహ్ అనే పదం అనువృత్తి అయింది. ఇలా మొత్తం మూడు వేర్వేరు సూత్రాల నుంచి మూడు పదాలు అనువృత్తి అయ్యాయి. సోపదాదౌ నుంచి సహ, కుప్వోహ్ కప్పౌచ నుంచి కుప్వోహ్, విసర్జనీయస్య సహ నుంచి విసర్జనీయస్య అనేది అనువృత్తి. సూత్రంలోనే తిరసః అన్యతరస్యాం అనేవి ఉన్నాయి. ఇప్పుడు సూత్రార్థం ఏమొచ్చింది? తిరసః విసర్గస్య సహ వా స్యాత్ కుప్వోహో. తిరస్సు విసర్గకు, తిరస్సులో విసర్గ ఎక్కడుంది? లేదు కదా. మరి తిరస్సు విసర్గకు అంటే అర్థం ఏంటి అంటే, తిరస్సులోని సకారం ఏదైతే ఉందో దానికి ససజుషోరుహు అనే సూత్రంతో రుత్వం చేస్తే ఆ రుత్వంలో మిగిలిన రేఫకు విసర్గాదేశం అవుతుంది. ఖరవసానయోర్ విసర్జనీయ. ఆ విసర్గ తిరస్కి సంబంధించిన విసర్గ అని అన్నమాట. తిరసః విసర్జనీయస్య అంటే తిరస్లోని సకారానికి రుత్వం చేసి విసర్గ చేసి ఏదైతే తయారు చేస్తామో ఆ విసర్గకు సకారం ఆదేశం అవుతుంది. ఎప్పుడు? కుప్వోహో కవర్గ పవర్గ పరంగా ఉన్నప్పుడు. ఎలా?
వా వికల్పంగా అన్యతరస్యాం, అన్యతరస్యాం అనే దానికి వికల్పము అని అర్థము, దాన్ని వా అని వ్యాఖ్య చేశాడు. సూత్రార్థం ఏమైంది? తిరస్కి సంబంధించిన విసర్గకు కుప్వోహో కవర్గ పవర్గలు పరంగా ఉన్నప్పుడు సకారాదేశం వికల్పంగా అవుతుంది అనే అర్థం వచ్చింది. తెలిసింది కదా. ఈ మామూలుగా కవర్గ గాని పవర్గ గాని పరంగా ఉంటే విసర్గకు ఏం ఆదేశం అవుతుంది? క పరంగా ఉంటే జిహ్వామూలీయము, ప పరంగా ఉంటే ఉపధ్మానీయం అవ్వాలి. ఏ సూత్రంతో? కుప్వోహ్ కహ్ పోచ అనే సూత్రంతో జిహ్వామూలీయ ఉపధ్మానీయాలు వస్తూ ఉంటే ఇప్పుడు ఏమొస్తుందని చెప్పాడు? సకారం అవుతుందని చెప్పాడు. ఉదాహరణ తిరస్కర్త, తిరహ్కర్త అని ఇచ్చాడు. తిరస్కర్త, తిరహ్కర్త. విసర్గకి సకారాదేశం వికల్పం అన్నాడు కాబట్టి సకారాదేశం చేసినప్పుడు తిరస్కర్త అయింది. విసర్గకి సకారాదేశం చెయ్యలేదు, అప్పుడు విసర్గకి జిహ్వామూలీయం అవుతుంది. జిహ్వామూలీయం దేంతో? కుప్వోహ్ కహ్ పౌచాతో. జిహ్వామూలీయము అవుతుంది, విసర్గ కూడా అవుతుంది. కుప్వోహ్ కహ్ పౌచ అని అనడం వలన ఆ సూత్రంతో జిహ్వామూలీయము విసర్గ ఉన్నది ఉన్నట్లుగా కూడా ఉంటుంది. అందుకని మొత్తం 3 రూపాలు ఉండాలి. 2 ఇచ్చారా? 3 ఉండాలి. 3 ఇవ్వాలి. 3 ఉండాలి. 3 ఉండాలి. చూద్దాం, బాలమనోరంలో చూద్దాం ఏం చెప్పారు. ఇచ్చారా? అదే 3 ఉంటాయి. దాన్ని ఆపేందుకు ఏం లేవు. అందుకని ఒకటి సకారాదేశం చేస్తే తిరస్కర్త, విసర్గకి సకారాదేశం చేస్తే తిరస్కర్త. జిహ్వామూలి సకారాదేశం అనేది వికల్పం కాబట్టి సకారాదేశం అవ్వకపోతే విసర్గ అయిన రూపం, జిహ్వామూలీయమైన రూపం విసర్గకు తిరహ్కర్త. జిహ్వామూలీయం కూడా అవ్వని పక్షంలో విసర్గ అయిన పక్షం తిరహకర్త అని 3 రూపాలు అవుతాయి. ఇప్పుడు దీనికి బాలమనోరమ వ్యాఖ్యానం చూద్దాము. తిరసహ అందరికి అర్థమవుతుందా? ఇక్కడ శారద గారు ఎవరు కొత్తగా వచ్చారు, అర్థమవుతుందా అండి మీకు? నేను ఇప్పుడు జాయిన్ అయ్యానండి, ఇవ్వాలి నాకు సరే. అర్థం కావట్లేదు, ముందు తెలియదు కాబట్టి ఫాలో అవుతాను. సరేనండి, అలాగే అలాగే కానివ్వండి. ఇప్పుడు బాలమనోరమ వ్యాఖ్యానాన్ని చూద్దాము. తిరసహ సోపదాదౌ ఇత్యతః సహ ఇది అనువర్తతే, కుప్వోహ ఇది విసర్జనీయస్య ఇది చ. మనం ముందే చదువుకున్నాము ఆ అనువృత్తుల గురించి, అదే చెప్తున్నాడు. సోపదాదౌ సూత్రం నుంచి సహ అనే పదము, కుప్వోహ్ కహ్పోచ అనే సూత్రం నుంచి కుప్వోహ అనే పదము, విసర్జనీయస్య సహ అనే సూత్రం నుంచి విసర్జనీయస్య అనే పదము అనువృత్తయ్యాయి. ఇణః ఇది నివృత్తం అసంభవాత్. ఇణ్ అనేది ఇక్కడి నుంచి పోయింది. ఇణశహ దగ్గర ఇణ్ తర్వాత ఉన్న విసర్గకు షకారాదేశం అవుతుంది అని ఇణశహ అనే సూత్రం చెప్పాడు. దాని తర్వాతే ఉంది కాబట్టి ఇక్కడికి ఇణహ అనేది చాలా సూత్రాల తర్వాత వాటిలో వచ్చింది. దీనిలో కూడా అనువృత్తి ఉందా అనేది ప్రశ్న. లేదు అనేది సమాధానం. ఎందుకని? ఇణ్ ఏం చెప్తుంది? ఇణ్ తర్వాత ఉన్న విసర్గకి షకారాదేశం అవుతుందని చెప్తుంది. తిరస్ అన్నప్పుడు సకారానికి రుత్వం విసర్గలు చేస్తే తిరహ అయింది కదా. తిరహ అని అయినప్పుడు ఈ విసర్గం ముందు ఏముంది? ఇన్ వర్ణం ఉందా? తిరహ అన్నప్పుడు విసర్గం ముందు ఉన్న వర్ణం ఏంటి? అకారం. అకారం ఇన్ వర్ణమా? కాదు. అందుకని అసంభవాద్ ఇన్ అనేది అనువృత్తి తీసుకో. అర్థమైందా? అసంభవం ఎలాగు అంటే విసర్గం ముందు ఇన్ వర్ణమే సంభవం లేదు. తిరస్సు శబ్దానికి మాత్రమే చెప్తున్నది కదా ఈ విధి. అందులో అంటే వేరే ఉదాహరణలో ఉంటుందేమో అంటే వేరే ఉదాహరణ ఈ సూత్రానికి అవ్వనే అవ్వదు కదా, తిరస్సే ఉండాలి ఉంటే. దానిలో ఎప్పుడు విసర్గకు ముందు ఈకారం అనేది కనబడదు కాబట్టి తిరహ అని అసంభవాదు ఇన్ అనే దానిలో ఇన్ అనేది ఇక్కడ నివృత్తం అని అంటున్నాడు. అర్థమైందా? అలాగే తత్సన్నియోగాత్ షహ ఇది చ నివృత్తం. షా అనేది విసర్గ స్థానంలో ఎప్పుడు అవుతుంది? ఇన్ తర్వాత ఉన్న విసర్గకి షా అవుతుంది. ఇప్పుడు ఇన్ అనేది ఇక్కడ అసంభవం కాబట్టి నివృత్తి అయిపోతే దాని తర్వాత ఉన్న విసర్గకి షకారం అవుతుంది అని చెప్పి షా కూడా ఉండదు. అర్థమైనా? అందుకని షా కూడా నివృత్తం. తదాహ తిరసహ విసర్గస్య ఇత్యాదిన. ఇదే మొత్తం అనువృత్తి సహితంగా వ్యాఖ్యానం చేశాడు మూలంలో. తిరసహ విసర్గస్య సహ వాస్యాత్ కుప్వోహో అని.
తిరస్కర్త ఇది ఉదాహరణ ఇచ్చాడు. తిరస్కర్త, తిరహ కర్త అంటే తిరస్సు నుంచి మొదలు పెడితే తిరస్సు కర్త అని ఉండంగా సకారానికి రుత్వము తిర రు, రూలో ఉకారం ఇత్సంజ్ఞ పోతే తిర ర్, రేఫకి ఖరవసానయోర్ విసర్జనీయతో విసర్గాదేశం చేస్తే తిరహ కర్త అని ఉండంగా ఈ విసర్గ తర్వాత కవర్గవర్ణం ఉంది కకారము. ఇది తిరస్కి సంబంధించిన విసర్గ కాబట్టి దీనికి తిరసహ అన్యతరస్యాం అనే సూత్రంతో తిరసోన్యతరస్యాం అనే సూత్రంతో సకారాదేశం చేస్తే తిరస్కర్త అని అయింది. ఇది వికల్పం కాబట్టి సకారాదేశం అవ్వని పక్షంలో కుప్వోహ్ కహ్పౌచ అనే సూత్రంతో జిహ్వామూల్యం అవుతుంది. అందుకే తర్వాత చెప్తున్నాడు కుప్వోహ ఇది ప్రాప్తే సత్వం అంటే ఇది దానికి అపవాదం. కుప్వోహ్ కహ్పౌచ అనే సూత్రానికి ఇది అపవాద సూత్రం. కుప్వోహ ఇది ప్రాప్తే, కుప్వోహ్ కహ్పౌచ ఇది జిహ్వామూలీయే ప్రాప్తే అని అర్థం అన్నమాట. కుప్వోహ్ కహ్పౌచ అనే సూత్రంతో జిహ్వామూలీయం ప్రాప్తిస్తూ ఉంటే ఇది మొదలు పెట్టారు కాబట్టి ఇది జిహ్వామూలీయ ఉపధ్మాని. ఇక్కడ కుప్వోహ అన్నాడు, ఉదాహరణ ఒక కకారానికి ఇచ్చాడు. పకారానికి సంబంధించి కూడా ఏదైనా ఉదాహరణ ఉండొచ్చు. కాశికలో కూడా ఇవ్వలేదు ఈయన. తిరస్కర్తం తిరస్కర్తవ్యం అనేది ఇచ్చాడు. ఎందుకంటే తిరస్ అనే దానికి గతి సంజ్ఞ వస్తుంది. తిరస్ అనే దానికి గతి సంజ్ఞ ఉంటుంది. ఆ గతి సంజ్ఞ ఎప్పుడు అంటే క్రియాయోగం ఉన్నప్పుడు. అది క్రూ భూ సామాన్య క్రియలు కాబట్టి ఉదాహరణ చాలా వరకు క్రూ ధాతువుతోటే చూపించడం జరుగుతుంది. అర్థమైందా? తిరస్ అనే దానికి గతి సంజ్ఞ ఉంది. ఈ గతి సంజ్ఞ అనేది క్రియాయోగం ఉన్నప్పుడే జరుగుతుంది. క్రియాయోగం ఉన్నప్పుడు గతి సంజ్ఞ ఏ క్రియలు అనేది విశేషంగా ఏం చెప్పరు. సామాన్య క్రియలుగా క్రూ భూవస్సులో ఏదో ఒకటి తీసుకుంటారు. అర్థమైందా? విసర్గ సంధి అండి. ఇదేంటి కొత్తగా? అవునండి. ఇది పాఠం అంటే సూత్రం. తిరసోన్య తరస్యాం అనేది సూత్రం ఇప్పుడు మనం చదువుకుంటోంది. ఇది 156 అండి సూత్ర సంఖ్య తీసుకుంటే. తిరోంతర్ధౌ అనే సూత్రంతో గతి సంజ్ఞ. అక్కడ ఏమన్నా ఉదాహరణలు ఇచ్చారా అని చూస్తున్నాము. తిరోభూత్వ తిరోభూతం తిరోభూయ. అదే సామాన్య క్రియలు కాబట్టి క్రూభూ అస్సుల్ని చూపిస్తున్నారు. అందుకని కవర్గకి సంబంధించిన ఉదాహరణే కాశికలో చాలా వరకు ఎంత పాసిబిలిటీస్ అవకాశాలు ఉంటాయో అంతవరకు ఆయన ఉదాహరణలు చూపిస్తారు. కకారానికి మాత్రమే ఆయన కూడా చూపించాడు, పకారానికి చూపించలేదు. ఇదే కారణమై ఉండొచ్చు. తిరోంతర్ధం అనే సూత్రంతో తిరస్ అనే దానికి గతి సంజ్ఞ. అది క్రియాయోగం ఉన్నప్పుడు. క్రియలు అన్నప్పుడు సామాన్య క్రియలుగా క్రూభువస్సులో ఏదో ఒకటి ప్రయోగిస్తారు. ఇప్పుడు కకారాన్ని ఉదాహరణగా చూపించాడు. పవర్గ అని చెప్పిన భకారం విషయంలో ఇది ప్రవర్తించదు. ఎందుకని? మామూలు అన్నిట్లోకి కుప్వోహ అనే సముదాయంగానే అది సమస్త పదం. ప్రతి దానిలోకి వరుసగా అనువృత్తి అవుతుంది. అది కష్టం కదా, అది ఎక్స్ట్రా కదా, అనవసరం కదా. ఆ కష్టాన్ని అనుభవించే బదులు అనువృత్తి తీసుకోవడం సులభం కదా. కుప్వోహ ఇది ప్రాప్తే సత్వం తదభావే అంటే సకారం ఆదేశం అవ్వని పక్షంలో ఏమవుతుంది? ఇది ఇచ్చాడు జిహ్వామూలీయ విసర్గౌ అన్నాడు. అంటే అప్పుడు 3 రూపాలు ఉన్నట్టే. జిహ్వామూలీయమైన రూపము, విసర్గ అయిన రూపము, సకారమైన రూపం. ఇలా మొత్తం తిరస్కర్త, తిరహకర్త, తిరహకర్త అని రూపాలు వచ్చాయి. ఇది ఈ సూత్రానికి సంబంధించిన బాలమనోరమ వ్యాఖ్యానం. ఇది ఇక్కడతో పూర్తయింది. తర్వాత ద్విశ్చతురితి కృత్వోర్థే ఇది సూత్రం. ద్విస్త్రిశ్చతురితి అయ్యో ద్విశ్చతురితి ద్విస్త్రిశ్చతురితి కృత్వోర్థే. ద్విస్త్రిశ్చతురితి కృత్వోర్థే ఇది తర్వాత సూత్రము. దీనిలో ఎన్ని పదాలు ఉన్నాయి?
దీని తర్వాతకి వెళ్ళాలి కదా ఇప్పుడు. దీనికైనా వ్యాఖ్య ఉందో లేదో అష్టాధ్యాయి.com లో చూడాలి. 5 పదాలు ఉన్నాయండి. చెప్తానండి, ఒక్క నిమిషం. దీనికి బాలమనోరమ వ్యాఖ్యానం లేదు. విసర్గ సంధి మొత్తానికి బహుశా ఈయన వ్యాఖ్యానం జోడించలేదేమో. అదే. సరే, బాలమనోరమ వ్యాఖ్యానం లేదు దీనికి ఇందులో. నా దగ్గర ఉన్నదే చెప్తా. ద్విస్ ద్విస్త్రిశ్చతురిది కృత్వోర్థే అన్నప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయి? ద్విస్త్రిశ్చతు ఒక పదము. లేదండి, చెప్తాను వినండి. ద్విస్త్రిశ్చతు అనేది ఒక పదము. తర్వాత ద్విస్త్రిశ్చతు ఇతి అనేది ఒక పదము. కృత్వోర్థే అనేది ఒక పదం. అర్థమైందా? మొత్తం 3 పదాలు ఉన్నాయి. అర్థమైందా? ద్విస్త్రిశ్చతు అనేది ఒక పదము, ఇతి అనేది ఒక పదము, కృత్వోర్థే అనేది ఒక పదం. ఇలా కూడా చేయొచ్చు. ద్విహి త్రిహి చతుః అని చెప్తే ఒకవేళ సమస్య ఏముంది? అలా వ్యస్తంగా చెప్పినా సమస్య ఏం లేదు. ద్విహి త్రిహి చతుః అని చెప్పినా కూడా ఏం సమస్య లేదు. చతుః సమస్య ఏముంది? చెప్పిన వాటినే కదా మనం చూపిస్తున్నాము. పదంగా కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. ఇతి అనే దానితో సమాసం అయింది, లేదా ద్విస్త్రిశ్చతుః అనే దానికి ద్వంద్వ సమాసం అయింది అని. అయినా అవ్వకపోయినా అయిందని తీసుకుంటే ఒక అంటే ఇప్పటివరకు ఆయన ప్రతి చోట సమాసానికి సంభవం ఉన్న చోట సమాసం చేసి చెప్తున్నారు కాబట్టి అదొక పదంగా తీసుకుంటే ఒక స్వారస్యం ఉంటుంది. అది అది ఇప్పుడు ఈ సూత్రంతో ఏం చెప్తున్నాడు అంటే విసర్గకి షకారాదేశం అవుతుంది. విసర్గకు షకారాదేశం అవుతుంది. ఈయనేమన్నా చెప్పాడా? కృత్వోర్థే వర్తమానానాం ఏషాం విసర్గస్య షకారః వా స్యాత్ కుప్వోః. కృత్వోర్థే వర్తమానానాం, కృత్వోర్థే వర్తమానానాం అన్నాడు. కృత్వసుచ్ అనేది ఒక ప్రత్యయం. అది ఇంకా ఇక్కడ చెప్పలేదు. కృత్వసుచ్ అనేది ఒక ప్రత్యయం. ఈ ప్రత్యయం ఏ అర్థంలో ఉందో అది కృత్వోర్థం అని అనమాట. అర్థమైందా? కృత్వసుచ్ అనేది ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? మళ్ళీ మళ్ళీ ఆవృత్తిలో ఒకటే 2 సార్లు చదివాడు, 3 సార్లు, 4 సార్లు అని సార్లు అంటాం కదా మనం తెలుగులో. ఆ అర్థంలో కృత్వసుచ్ అనే ప్రత్యయం చెప్పారు. అర్థమైందా? సంఖ్యాయా క్రియాభ్యావృత్తి గణనే కృత్వసుచు. సంఖ్యాయా క్రియాభ్యావృత్తి గణనే కృత్వసుచ్. ఒకటే క్రియ మళ్ళీ మళ్ళీ జరిగింది అని చెప్పేటప్పుడు సంఖ్యావాచకమైన శబ్దానికి కృత్వసుచ్ అవుతుంది. అయితే వీటి ప్రసంగంలో ద్వి త్రి చతుర్ అనే సంఖ్యావాచకాలకు కృత్వసుచ్ స్థానంలో సుచ్ అనేది చెప్తాడు. అర్థమైందా? దాని సూత్రం ద్వి త్రి చతుర్భ్య సుచ్. ద్వి త్రి చతుర్భ్య సుచ్. అందుకని ద్విహి త్రిహి చతుః అయింది. లేదంటే పంచన్ నుంచి చూస్తే గనక పంచన్ అనే దానికి కృత్వసుచ్ అంటే 5 సార్లు చదివారు అని చెప్పదలుచుకున్నప్పుడు పంచకృత్వ అని అవుతుంది. అర్థమైందా? పంచకృత్వ. అదే 4 సార్లు చదివాడు అంటే చతుః, అక్కడ చతుఃకృత్వ అవ్వదు. ఎందుకంటే కృత్వసుచ్లో సుచ్. అర్థమైందా? ఒక్క నిమిషం, దానికి ఏమైనా వికల్పం ఉందా? పంచకృత్వ అని అనమాట. పంచన్ అనే దానికి కృత్వసూచి చేస్తాం, అందుకని పంచకృత్వ అవుతుంది. అర్థమైందా? అర్థమైందండి. పంచన్ అనే దానికి ఆవృత్తిలో క్రియావృత్తిలో కృత్వసుచ్ ప్రత్యయాన్ని చేస్తాం. పంచన్ ముందున్న వాటికి మాత్రము సుచ్ అనేది అవుతుంది కృత్వసుచ్ ప్రసంగంలో అన్నాడు కదా. అర్థమైందా?
అందుకని పంచన్న దగ్గరేమో కృత్వ సూచు వినిపిస్తోంది, మిగిలిన వాటిల్లో ఏమో సూచు వినిపిస్తోంది. తెలిసిందా? పంచకృత్వ. అలాగే 6 సార్లు అని చెప్పాలి అంటే షట్కృత్వ అవుతుంది. 4 సార్లు అయితే చతుహు. చతుఃకృత్వ. చతుఃకృత్వ అవుతుంది, చతుహు మాత్రమే అవుతుంది. 4 సార్లు చదువుతున్నాడు అంటే చతుహు అధీతే, చతురధీతే అని అన్నమాట. అర్థమైందా? సుచ్చు సుచ్చు. సుచ్లో స్ మిగులుతుంది, స్ మిగులుతుంది. అలాగే త్రీ అనే దానికి సుచ్ అవుతుంది, అందుకని త్రిహి. ద్వి అనే దానికి సుచ్ అవుతుంది, అందుకని ద్విహి. అర్థమైందా? ద్విహి, త్రిహి, చతుహు. పంచం నుంచి మళ్ళీ పంచకృత్వ. ఏకా గనక అయితే అది సకృత్. అర్థమైందా? ఏకస్య సకృచ్చ అని అన్నమాట. ఏకస్య సకృత్ చ అనేది సూత్రం, అందుకని దానికి సకృత్ అవుతుంది. ద్విహి, త్రిహి, చతుహు అని అంటే 2 సార్లు అని చెప్పడానికి ద్విహి అధీతే, 3 సార్లు త్రిహి అధీతే, 4 సార్లు చతురధీతే, 5 సార్లు పంచకృత్వ అధీతే. అర్థమైందా? పంచకృత్వ భుంక్తే 5 సార్లు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, చాలా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ గంటకోసారి 2 గంటలకోసారి తినండి అంటే వాళ్ళు రోజు మొత్తంలో ఎన్ని కృత్వాలు అవుతాయో అని. అర్థమైంది కదా అందరికి? ఇప్పుడు ద్విహి చతురితి ఇంతటితో ద్విహి, త్రిహి, చతుహు అనే దగ్గర సుచ్ ఉంది, కానీ ఈ సుచ్ ఏ అర్థంలో ఉంది? కృత్వ సుచ్ అనే అర్థంలో ఉంది, అందుకని కృత్వోర్థే అని వాడాడు. ఇప్పుడు దీనికి ఈ సకారం ఏదైతే ఉందో ఈ సకారానికి ఏమవుతుందని చెప్తున్నాడు? షకారం అవుతుంది. ఎప్పుడు? కుప్ఫోహో, కవర్గ పవర్గలు పరంగా ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. దేనికి? విసర్గకే. అందుకని దీనిలో కూడా విసర్జనీయస్య సహా అనే సూత్రం నుంచి విసర్జనీయస్య అనే పదం, కుప్ఫోహ్ కహ్పౌజ అనే సూత్రం నుంచి కుప్ఫోహో అనే పదం, అలాగే షహ అనేది ఇనషహ అనే దాని నుంచి అనువృత్తి అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు సూత్రార్థం కనుక చూస్తే కృత్వోర్థే వర్తమానానాం ఈషాం అంటే కృత్వసుచ్ అనే ప్రత్యయం ఏ అర్థంలో ఉందో, ఏ అర్థంలో ఉంది? క్రియ యొక్క ఆవృత్తి, మళ్ళీ మళ్ళీ ఒకటే క్రియను చేయడం అనే అర్థంలో కృత్వసుచ్ ఉంది. అదే అర్థంలో ఉన్న వీటి విసర్గస్య షకార, ఈ వీటికి అంటే ద్విహి, త్రిహి, చతుహు అనే వాటి విసర్గకు షకారం అనేది వా వికల్పంగా అవుతుంది. ఎప్పుడు? కుప్వోహో, కవర్గ పవర్గలు పరంగా ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు బాలమనోరమ చూద్దాం. ద్విస్త్రిస్ చతురితి ఇతి కరణానంతరం శబ్దానామితి శేషః. ద్విస్త్రిస్ చతురితి అని ఉంది కదా, ఈ ఇతి తర్వాత శబ్దానాం అనేది పెట్టుకోండి, అందుకని ద్విస్త్రిస్ చతురితి శబ్దానాం శేషః అంటే దాన్ని జోడించుకోండి అని. విసర్జనీయస్య ఇది కుప్వోహ ఇది అన్యతరస్యామేమో ముందటి నుంచి, ఇది తిరసోన్యతరస్యాం అనే సూత్రం నుంచి అన్యతరస్యాం అనువృత్తి అయింది. అన్యతరస్యాం ఇది ఇనషః ఇది చ అనువర్తతే. ఎందుకంటే ఇందులో సంభవం కదా, ద్విహి, త్రిహి, చతుహు అన్నప్పుడు విసర్గకి ముందు ద్విహి, త్రిహిలో ఈకారం ఉంది, చతుహులో విసర్గకి ముందు ఊకారం ఉంది, కాబట్టి ఇన్ ప్రత్యాహార వర్ణం సంభవం, కాబట్టి ఇనషః మొత్తం ఇక్కడ అనువృత్తి అయింది. దీంతో చేసేది షకారాదేశమే, మొత్తం అనువృత్తి అయింది. సంఖ్యాయాః క్రియాభ్యావృత్తి గణనే కృత్వసుచు ఇది కృతోర్థః. కృత్వోర్థః అంటే ఏంటి అని చెప్పడానికి కృత్వసుచ్ ప్రత్యయాన్ని చెప్పిన సూత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. కృత్వస్ అనే దాని యొక్క అర్థం కృత్వోర్థః, కృత్వసః అర్థః. అర్థమైందా? కృత్వస్ అనేది కృత్వసుచ్లో ఇత్సంజ్ఞలు పోగా మిగిలింది కృత్వస్. దా
తత్ర వర్తమానానాం ద్విః త్రిః చతుః ఇది శబ్దానాం విసర్గస్య ఇత్యన్వయః. తత్ర వర్తమానానాం అంటే కృత్వసుచ్ అనే అర్థం. కృత్వసుచ్ యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంలో ఉన్న ద్విః త్రిః చతుః అనే శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి విసర్గకు తేషాం విసర్గస్య శబ్దానాం విసర్గస్య షకారాదేశః అనని అన్వయం. తదాహ కృత్వోర్థే ఇత్యాదిన. ఇదే అభిప్రాయాన్ని మొత్తం అక్కడ వృత్తిలో చెప్పాడు. కృత్వోర్థే వర్తమానానాం ఏషాం విసర్గస్య షకారః వా స్యాత్ కుత్వోః అని. అర్థమైంది కదా. తర్వాత ద్విష్కరోతి ఇది ఉదాహరణ ఇచ్చాడు. వినాశకం. ఇదే ద్విః కరోతి అని ఉంది. ఇప్పుడు ద్విః కరోతి ఇక్కడి నుంచి మనం తీసుకుంటే ద్విస్ నుంచి తీసుకున్నా కానీ ద్విస్ కరోతి అని ఉంది. ఈ సకారానికి రుత్వం చేసాం, రుత్వానికి విసర్గ చేసాం, అప్పుడు ద్విః కరోతి అని అయింది. ఇక్కడ క అనేది ఉంది కాబట్టి కుప్వోః కః పౌచాతో మామూలుగా ఏం కావాలి, జిహ్వామూలీయం కావాల్సిన. ఇప్పుడు ఈ సూత్రంతో విసర్గకి షకారాదేశం చేస్తే ఇనశ్శః అనేది నిత్యంగా చెప్తుంది, ఇది వికల్పంగా చెప్తుంది. అర్థమైందా. ఇప్పుడు దీంతో వికల్పంగా షకారాదేశం అయితే ద్విష్కరోతి అయింది. షకారాదేశం కాని పక్షంలో ఇది కరోతి. జిహ్వామూలీయమై ద్విష్కరోతి అవుతుంది. అంతే. అది జిహ్వామూలీయం కూడా కాలేదు అన్నప్పుడు విసర్గ అయ్యి ద్విఃకరోతి అని 3 రూపాలు తయారవుతాయి. కృత్వోర్థే కిం చతుష్కపాలః. తర్వాత చదువు. దీనిలో ముందు బాలమనోరమ వ్యాఖ్యానంలో తర్వాత చూద్దాం. ద్విష్కరోతి ఇది ద్విత్రిశ్చతుర్భ్యః శుచు ద్విత్రిచతుర్భ్యః ఇది కృత్వోర్థే శుచు. ఈ సూత్రంతో ద్వి త్రి చతుర్ అనే సంఖ్యావాచకాలకు క్రియా ఆవృత్తి అనే అర్థంలో ఏదైతే కృత్వసుచ్ చేశారో అదే అర్థంలో ఇక్కడ సుచ్ అనేది చేస్తున్నాడు. అర్థమైందా. సుచ్ అనేది చేశాడు, అందుకని ద్విః త్రిః చతుః అని అయ్యాయి. సుచ్లో ఉకార చకారాలకు ఇత్సంజ్ఞ పోతే స్ మిగులుతుంది. ద్విస్, త్రిస్, చతుస్, తర్వాత ఆ సకారం రుత్వమయ్యి రుత్వానికి విసర్గలు అవుతాయి. ఆదిన త్రిష్కరోతి ఇది చతుష్కరోతి ఇది గృహ్యతే. అంటే ద్విష్కరోతి అనేది చెప్పి ఇత్యాది అన్నాడు కదా. ఇత్యాది అంటే ఈ సూత్రానికి ఉదాహరణలు ఇంకేంటి సంభవము అంటే త్రిచతురు కూడా సంభవం కాబట్టి త్రిష్కరోతి చతుష్కరోతి అనేవి సంభవం, అవి కూడా తీసుకోవాలి అంటున్నాడు. సర్వత్ర విసర్గస్య ప్రత్యయావయవత్వాత్ ఇదుదుపదస్య ఇది అప్రాప్తే విభాషేయం. సర్వత్ర విసర్గస్య అయితే ఇక్కడ ఇదుదుపదస్య చ ప్రత్యయస్య అనే దాంతో అంటే ఈకారం ఉకారం ఉపధగా ఉన్నటువంటి విసర్గకు షత్వం అవుతుంది కుప్వోః పరయోః అని ముందు మనం ఇదుదుపదస్య చ ప్రత్యయస్య అనే సూత్రం చదివాం. ఇప్పుడు ద్విః త్రిః అనే దానిలో విసర్గ ముందు ఈకారం ఉంది కాబట్టి అది ఈకారం ఉపధగా ఉన్న విసర్గ. చతుః అనే దానిలో విసర్గకి ముందు ఉకారం ఉంది కాబట్టి ఉకారం ఉపధగా ఉన్న విసర్గ. ఈకార ఉకార ఉపధలుగా ఉన్న విసర్గలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇదుదుపదస్య చ ప్రత్యయస్య అనే దానితో షత్వం చెయ్యొచ్చు కదా అని శంకించడం కుదరదు. ఎందుకని ఇదుదుపదస్య చ ప్రత్యయస్య అనే సూత్రంతో ఎలాంటి విసర్గకి షత్వం చేస్తున్నాడు. మధ్యలో ఏమన్నా పోయిందా. ప్రత్యయ భిన్నమైన దానికి చేస్తున్నాడు. అంటే అప్రత్యయావయవమైన సకారాన్ని విసర్గకు షత్వం అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ద్విః త్రిః చతుః అనే దానిలో ఉన్న విసర్గ దేని స్థానంలో వచ్చింది, సకారం. ఆ సకారం ఎలాంటి సకారము, ప్రత్యయం. ఏంటి ఆ ప్రత్యయము సుచ్ అనేది ప్రత్యయం. కాబట్టి ఇది ప్రత్యయావయవమే కదా సకారము, దాని స్థానంలోనే కదా పరంపరగా విసర్గ ఉంది. అందుకని ఇది ప్రత్యయ విసర్గ గాని అప్రత్యయావయవ విసర్గ కాదు. అందుకని ఇదుదుపదస్య చ ప్రత్యయస్య అనేది ప్రవర్తించదు అని చెప్తున్నాడు. అర్థమైందా. ఇదుదుపదస్య చ సర్వత్ర విసర్గస్య ప్రత్యయావయవత్వాత్. సర్వత్ర అంటే ద్విః త్రిః చతుః ఈ 3 ఉదాహరణల్లోనూ 3 కదా చెప్పింది ఇక్కడ, అందుకని సర్వత్ర అంటే 3. ప్రత్యయావయవత్వాత్ ఈ విసర్గ ప్రత్యయావయవం అయింది. ఏంటి ప్రత్యయం అంటే సకారం ప్రత్యయం, దాని స్థానంలో వచ్చిన విసర్గ కాబట్టి ఇది ప్రత్యయావయవమైన విసర్గ. అందుకని ఇదుదుపదస్య ఇది అప్రాప్తే
దానితో షత్వం ప్రాప్తించకపోతూ ఉంటే దీంతో మొదలుపెట్టాడు విభాషేయం అని అంటున్నాడు. షత్వాభావే కుప్వోహో ఇది జిహ్వామూలీయ విసర్గం. ఎప్పుడైతే షత్వం వికల్పం అన్నాడు కాబట్టి షత్వం అవ్వని పక్షంలో జిహ్వామూలీయము విసర్గ ఇవి రెండు అవుతాయి. కృత్వోర్థే యహ విసర్గ ఇది తు నవ్యాఖ్యాతం తథా సతి చతుష్కరోతి ఇది అత్ర అవ్యాప్తేః. చతుష్కరోతి ప్రక్రియ మనం చూడలేదు కదా, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు కృత్వోర్థేయో విసర్గ ఇది తు నవ్యాఖ్యాతం. కృత్వోర్థే వర్తమానానామేషాం అన్నాడు. కృత్వసుచ్ అర్థంలో ఉన్న ద్విహి త్రిహి చతుహు అనే వాటికి సంబంధించిన విసర్గకు షత్వము అని చెప్పాడు. అలా కాకుండా కృత్వోర్థానికి అంటే కృత్వసుచ్కి సంబంధించిన విసర్గ, కృత్వసుచ్ అర్థానికి సంబంధించిన విసర్గ ఇది ఒక అర్థము. కృత్వసుచ్ అర్థంలో ఉన్న ద్విహి త్రిహి చతుహు ఇది ఒక అర్థం. ఈ రెండింట్లో వ్యాఖ్యానం ఏం చేశాడు? కృత్వసుచ్ అర్థంలో ఉన్న ద్విహి త్రిహి చతుహు అనే వాటి విసర్గకు షత్వం అవుతుందని చెప్పాడు. అలా కాకుండా కృత్వసుచ్ అర్థంలో ఉన్న విసర్గ ఏదైతే ఉందో దానికి షత్వం అవుతుంది అని వ్యాఖ్యానం చెయ్యొచ్చు కదా. అలా ఎందుకు చేయలేదు అంటే విసర్గకు కృత్వసుచ్ అర్థము అనేది విశేషణంగా ఎందుకు తీసుకోలేదు? కృత్వసుచార్థము ద్విత్రి చతుర్ అనే వాటికి విశేషణంగా తీసుకొని ఆ అర్థంలో ఉన్న ద్విహి త్రిహి చతుహు విసర్గలకు అన్నాడు గాని కృత్వసుచార్థంలో ఉన్న విసర్గకి షత్వము అని చెప్పలేదు. ఎందుకు ఇలా అర్థంలో తేడా ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రశ్న. అర్థమైందా ప్రశ్న? సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు. కృత్వోర్థేయో విసర్గ ఇది తు నవ్యాఖ్యాతం. అంటే కృత్వసుజర్థంలో ఉన్న విసర్గ ఏదైతే ఉందో దానికి షత్వం అవుతుంది అని వ్యాఖ్యానం చేయలేదు. ఎందుకు? తథా సతి ఒకవేళ కృత్వసుజర్థంలో ఉన్న విసర్గకు షత్వం అవుతుంది అని వ్యాఖ్యానం చేస్తే చతుష్కరోతి అనే దగ్గర అవ్యాప్తి. చతుష్కరోతి దగ్గర విసర్గ ఏదైతే ఉందో ఆ విసర్గ కృత్వసుచర్థంలో ఉన్న ప్రత్యయ స్థానంలో వచ్చిన విసర్గ కాదు. అర్థమైందా? ఎందుకని కాదు అంటే ద్వి త్రి అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఈకారాంత ప్రాతిపదికలకు సుచ్చు చేసాం. సుచ్చులో సా మిగిలింది. ద్విస్సు త్రిస్సు ద్విహి త్రిహి అయ్యాయి. చతురు దగ్గరకు వచ్చేసరికి చతుర్ అనేది రేఫాంతమైన ప్రాతిపదిక, దానికి సుచ్ ప్రత్యయం చేసాం. సుచ్చులో సా మిగిలింది. రేప తర్వాత ఉన్న సకారం ఏదైతే ఉందో దానికి లోపం జరుగుతుంది. రాత్సస్య ఇక్కడ సంయోగాంత లోపేన అన్నాడు. సంయోగాంతస్య లోప అనే దానికి రాత్సస్య అనేది నియమ సూత్రము. అంటే బాలమనోరమలో సంయోగాంత లోపం అని వ్యాఖ్యానం చేసిన అంటే నియమ సూత్రం ఏది? రాత్సస్య. దీంతోటే లోపం సిద్ధిస్తూ ఉంటే అది మళ్ళీ మొదలైంది. రేపకున్న సకారానికి మాత్రమే లోపం, మిగిలిన వర్ణాలకు కాదు అని నియమాన్ని చెప్తుంది. అలా ఇప్పుడు ఇక్కడ చతుర్స్ అనుంది. చతుర్ అనేది ప్రాతిపదికం, సంఖ్యావాచకం. సకారమేమో సుచ్ ప్రత్యయ సకారం. ఇప్పుడు ఈ సుచ్ ప్రత్యయ సకారానికి ఏమవుతుంది? లోపం అవుతుంది. దేంతో? సంయోగాంత లోపం అని చెప్పేశాడు ఆయన. రాత్సస్య అనే నియమంతోనూ సంయోగాంత లోపం జరిగింది. జరిగితే ఏమైంది? చతుర్ అని ఉంది. ఇప్పుడు ఈ రేఫకి విసర్గ చేశారు, చతుహు అని అయ్యింది. అర్థమైందా? ఇప్పుడు ఈ విసర్గ దేని స్థానంలోది? రేఫ దేనికి సంబంధించింది? చతుర్ అనే సంఖ్యావాచకానికి సంబంధించి. ఒకవేళ కృత్వసుజర్థానికి సంబంధించిన విసర్గాన్ని వ్యాఖ్య చేస్తే చతుహు దగ్గర ఉన్న విసర్గ ఏదైతే ఉందో అది కృత్వసుచ్కి సంబంధించిన విసర్గ కాదు. కృత్వసుచ్ అర్థంలో ఉన్న సుచ్ ఏదైతే ప్రత్యయం ఉందో అది పోయింది, సంయోగాంత లోపంతో పోయింది. పోయేసరికి సా కనిపించట్లేదు. ఆ సా ఏదైతే ఉందో అదే కృత్వసుచ్ అర్థంలో ఉంది. దాని స్థానంలో వచ్చిన విసర్గ గనక అయితే కృత్వసుజర్థంలో ఉన్న విసర్గ అనే వ్యాఖ్యానం ఇక్కడ సరిపోతుంది. కానీ ఇక్కడ రేప స్థానంలో విసర్గ, అది ప్రకృతి అవయవంగా ఉంది, దానికి విసర్గ జరిగింది కాబట్టి కృత్వసుజర్థంలో ఉన్న విసర్గ ఏదైతే ఉందో దానికి షత్వం అని చెప్తే చతుష్కరోతి దగ్గర ఉన్న విసర్గకి షకారాదేశం రాకపోయేది. ఎందుకని? అక్కడ ఉన్న విసర్గ స్థాని రేప, అది ప్రకృతి అవయవం. ప్రత్యయానికి సంబంధించిన సుచ్ సకారం ఏదైతే ఉందో అది లోపించింది. అందుకని దాని స్థానంలో విసర్గ అని చెప్పేందుకు అవకాశమే లేదు. అర్థమైందా? అందుకని కృత్వోర్థే వర్తమానానామేషాం అని వ్యాఖ్య చేశాడు అని బాలమనోరమాకారుడు సమన్వయం చేస్తున్నాడు. అర్థమైందా అండి అందరికీ? ఇది చతుష్కపాల ఇది అని చెప్పాడు.
ఇక్కడి నుంచి మనం తర్వాత చదువుదాం. ఇది ప్రత్యుదాహరణ. కృత్వోర్ధేకిం చతుష్కపాలః అన్నాడు. ఇది ప్రత్యుదాహరణ. ఇక్కడి నుంచి ఉన్న వ్యాఖ్యానం మళ్ళీ రేపు చదువుదాం. మునిత్రయం నమస్కృత్య తదుక్తి పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే.